చెప్తాను సార్. Sorry for Everybody అందరికీ నమస్కారం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే 6:30, 6:45 మధ్యలో మనకు ఓల్డ్ బైపాస్ అంటే పద్మా టవర్స్ దగ్గర తాలూకా లిమిట్స్లో ఒకటి యాక్సిడెంట్ అవటం జరిగింది. టాటా నెక్సాన్ కారు ఒకటి అది వెళ్ళి ముందెళ్తున్నటువంటి రైట్ సైడ్ ముందెళ్తున్నటువంటి ఒక మున్సిపల్ ట్రక్ గార్బేజ్ తీసుకెళ్లేటటువంటి ట్రక్ను డాష్ ఇవ్వటం, అది ఓవర్ టర్న్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్కి ఇంజ్యూర్డ్ అయ్యారు. అదేవిధంగా మళ్ళీ ఇదే కారు మళ్ళా డ్యూటీ నిమిత్తం వెళ్తున్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ సైకిల్ మీద వెళ్తున్నటువంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ను కూడాను డాష్ ఇవ్వటం జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ అయితే ది స్పాట్ అక్కడే మరణించడం జరిగింది.
అట్లాగనే అది ట్రక్ డాష్ ఇచ్చిందా లేదంటే కారు డాష్ ఇచ్చిందా తెలియదు. ఇది వర్కర్, మున్సిపల్ వర్కర్, ఒక అతను వాలంటీర్ తీసుకున్న అతను, ఇంకొక అతను మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటే చర్చికి అతను కూడాను ఇంజ్యూర్డ్ కావటం జరిగింది. ఆ ఇద్దరు ఇంజ్యూర్డ్ పర్సన్స్ని కూడాను అది ప్రైవేట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. మా చనిపోయినటువంటి కానిస్టేబుల్ యొక్క దాసు పేరు, అబ్బాయి పేరు, అతన్ని మనకు బాడీ మార్చరీలో ఉంచడం జరిగింది. ఇది వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. అందుకనే పోలీస్ వైపు నుంచి చాలాసార్లు అందరం చెప్తూనే ఉంటాం, ప్రతి చోటకి వెళ్ళిన చోటల్లా కూడాను ముందు స్పీడ్ కన్నా కూడాను సేఫ్టీ ముఖ్యము. మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్త తీసుకోవాలి, మన పట్ల కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ఇది గమనించాలని చెప్పేసి పబ్లిక్ కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అదే అంటున్నారు, అది ఇన్వెస్టిగేషన్లో అన్నీ వచ్చేస్తాయండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ.